ఈ వారం మీనరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే మంచి వ్యవహారాల్లో తలదూర్చి విజయాలను సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో లాభసాటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. నూతన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యాలని తిరిగి పునఃప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో విజయాలు ఆలస్యంగానైనా చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రం బాగా కలిసి వస్తాయి. పెట్టుబడులు బాగా రాణిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోగలుగుతారు. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని కనుక పరిశీలించినట్లయితే బుధ గ్రహం, శని గ్రహం, ఈ 2 గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత, జాప్యం, చిరాకులు ఏర్పడతాయి. ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయటం, అలాగే భక్తితో పుష్పాలతో పూజ చేయడం వంటి క్రియలు బాగా ఉపకరిస్తాయి. మానసిక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేస్తాయి. ఇక ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి మహామంత్రం మీకు ఈ వారం బాగా ఉపయోగపడుతుంది. ఉత్తమమైనటువంటి ఫలితాల్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇక పెసలు, అన్నం ఈ వారం మీరు దానం చేయగలిగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. విజయాలు వెన్నంటి ఉంటాయి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈ వారం మీరు చేయదగినటువంటి కార్యాల్లో మంచి ఫలితాలని ప్రసాదిస్తాయి.